పొలతల శివరాత్రి ఉత్సవాల్లో అడుగడుగున భూత వైద్యులే కనిపిస్తున్నారు. ఒక్కో దెయ్యానికి వదిలించడానికి ఒక్కో రేట్ చెప్తున్నారు. పోతల క్షేత్రంలో భూత వైద్యం పేరుతో జరుగుతున్న దందాపై ఎన్టీవీ రిపోర్ట్. శివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతుంటే కడప జిల్లాలోని పొలతల క్షేత్రంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ శివనామస్మరణ కంటే దెయ్యాల ఘోష ఎక్కువగా వినిపిస్తుంది. ఆధునిక కాలంలోనూ దెయ్యాలు భూతాల పేరుతో హింస జరుగుతోంది. దెయ్యాన్ని వదిలిస్తామంటూ బాధితుల ఒళ్లు హూనం చేస్తున్నారు భూత వైద్యులు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలో మల్లేశ్వర స్వామి కొలువుదీరారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన మల్లేశ్వరుడికి శివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో పార్వతీదేవితో పాటు అక్క దేవతలు, పులి బండెన్న, వినాయక, సుబ్రహ్మణ్యం స్వామి పూజలు అందుకుంటున్నారు. ప్రధాన ఆలయం వెనుక భాగంలోని గుట్టల్లో అక్కదేవతల విగ్రహాలతో కూడిన టెంట్లు ఉన్నాయి. మానసిక రోగులు, మతిభ్రమించిన వాళ్లను దెయ్యం పట్టిందంటూ ఇక్కడికి తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే బాధితులను చితకబాది దెయ్యాన్ని వదిలించామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు భూత వైద్యులు. భూత వైద్యం పేరుతో మొరటుగా వ్యవహరిస్తూ జనం నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా వైద్యంతో మహిళలను విచక్షణారహితంగా చితకబాదుతూ ఉండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూత వైద్యం పేరుతో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.